హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి మీకు స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. December 2 అండ్ 3 ఈ 2 రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే జరుగుతూ ఉంది. మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడ డెమో వీడియో చూడండి. కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు December 2 అండ్ 3 ఈ 2 days మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మీరు ఆల్రెడీ thumbnail చూశారు కదా, మనకు ఇండియన్ నేవీ నుంచి అది కూడా మనకు వైజాగ్ నేవల్ డాక్యార్డ్ నుంచి మనకు 320 స్లాట్స్ అంటే పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంకెవరు కూడా తెలియదు, నేనే ఫస్ట్ టైం అయితే మీకు వీడియో అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ సెలక్షన్స్ అన్నీ కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన వైజాగ్లో అయితే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏ విధంగా సెలక్షన్స్ ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ కుదిరితే ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఇంట్రెస్ట్ అనమాట, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు నోటిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ ఈరోజు మనకు December 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. December 1 నుంచి January 2, 2026 నెక్స్ట్ మంత్ 2 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని అంటే ఏం లేదు, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసినది అండ్ ఒక అప్లికేషన్ ఫామ్ కదా దాన్ని రెండింటిని కూడా ఫిల్అప్ చేసి మళ్ళీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి December 2 లోపు. అది ఏ విధంగా మీరు ఆఫ్లైన్ ద్వారా ఫిల్అప్ చేయాలనేది నేను ఇదే వీడియో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఇది వాటికంటే ముందు ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ముందుగా వచ్చేసి రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు అనమాట, అంటే మనకు డౌన్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు రైటింగ్ టెస్ట్ అనేది మనకు ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అనేది ఏంటంటే మనకు 10th క్లాస్ అండ్ క్వాలిఫికేషన్ ఇచ్చిన మార్కులు బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే OMR బేస్డ్ మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతూ ఉంది. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 35 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ నుంచి మనకు 35 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతూ ఉందన్నమాట. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మనకు 2 hours అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూసుకుంటే విశాఖపట్నం అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, కాబట్టి మనకు అక్కడనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. మీరు 100 క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్లో హై స్కోర్ చేసిన వాళ్ళకు. తర్వాత డౌన్ వెరిఫికేషన్. మీరు డౌన్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ లిస్ట్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా చూసుకున్నట్టే మనకు రైటింగ్ టెస్ట్ అనేది మనకు విశాఖపట్నంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్ డేట్ కూడా మనకు 2026 March 22 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకు డిక్లరేషన్ రిజల్ట్స్ అనమాట, ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది March 25 రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు డౌన్ వెరిఫికేషన్ అనేది March 30 మీకు కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకు మెడికల్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ మెడికల్ లిస్ట్ మనకు March 31, 2026 మొత్తం కూడా మనకు March 22 నుండి 31 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 24 years అయితే ఉండాలి. ఇక SC ST వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట వీరు. కాబట్టి మీకు అప్పర్ ఏజ్ లక్షణం ఇది యూజ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నట్టు, ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టు కదా ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా వచ్చేసి 320 పోస్టులు అయితే మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. మనకు నేవల్ యార్డ్, షిప్ యార్డ్ వైజాగ్ నుంచి. వీటిలో మనకు ట్రేడ్ వైజ్గా చూసుకున్నట్లయితే మెకానికల్ డీజిల్కి 32, మెషినిస్ట్కి 12, మెకానిక్ సెంట్రల్ AC ఏవైతే ఉన్నాయో వాటిలో 6 పోస్టులు అనమాట. ఫౌండరీ మ్యాన్కి వచ్చేసి 3, ఫిట్టర్కి 60, పైప్ ఫిట్టర్కి 30, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 35, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి 5, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 17, వెల్డర్కి 20, షీట్ మెటల్ వర్కర్కి 30,
షిప్ రైటర్ వుడ్ 30, పెయింటర్కి 15, మెకానిక్ వచ్చేసి 10, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 15. ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్లో 15 ట్రేడ్కి సంబంధించిన పోస్టులు 320 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైతే ట్రేడ్ ఉందో మెకానికల్ డీజిల్ కానీ మెషినిస్ట్ కానీ ఇట్లా మనకు 15 రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్లోన. ఆ విభాగంలో మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు మెకానికల్ డీజిల్ అనుకోండి, మెకానికల్ డీజిల్ కానీ లేకుంటే మ్యారీన్ ఇంజనీరింగ్ ఫిట్టర్ కానీ ఆ విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మెకానికల్ డీజిల్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిట్టర్గా ఐటీ సర్టిఫికేట్ ఉంటే ఫిట్టర్కి అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్గా మీకు ఐటీ ఉంటే కనుక పైప్ ఫిట్టర్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్కి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ఐటీఐ సర్టిఫికేట్స్ ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఏదో ఒక విభాగంలో మీకు ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు మినిమం పర్సెంటేజ్ మార్కులు కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. మీరు అప్లై చేస్తున్నారు కదా 10th క్లాస్లో వచ్చేసి మీకు 50% మీకు మార్కులు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఐటీ ఉంది కదా, ఐటీ సర్టిఫికేట్లో కూడా మీరు 65% మీకు మార్కులు వస్తేనే దీనికి అప్లై చేసుకోవాలి. వాటికంటే తక్కువ మార్కులు వచ్చాయనుకోండి 10thలో కానీ లేకుంటే ఐటీ సర్టిఫికేట్లో కానీ మీరు దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట. నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చి ఇదనమాట. ఇది మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మనకు నేవీ అండర్లో అయితే ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్షిప్ కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే 320 పోస్టులు ఉన్నాయి కదా అన్నీ కూడా మనకు అప్రెంటిస్ అనమాట. అప్రెంటిస్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు 1 year వరకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. అదేవిధంగా మనం అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు మనకు పర్ మంత్ కొంత అమౌంట్ కూడా ఇస్తారు. దాన్ని స్టెఫన్ అంటారు. అండ్ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మనకున్నటువంటి యూజ్ ఏంటంటే మనకు ఇండియన్ నేవీలో మనకు కొన్ని అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు సపరేట్గా కొన్ని రెగ్యులర్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంటుంది. అప్పుడు వాళ్ళకు కొంచెం ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, దీనికి అప్లై చేసుకొని. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా డెఫినెట్గా అప్లై చేసుకోండి. సెలక్షన్స్ మొత్తం కూడా మనకు వైజాగ్లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇవి అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా ఏం చేస్తారంటే మనకు ఇండియన్ గవర్నమెంట్ అయితే వెబ్సైట్ ఉంది, www.apprenticeshipindia.gov.in అనేది NAPS వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకొని మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ అని మనకు లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి మీరు. అంటే మీరు ఇక్కడ నేవల్ డాక్యార్డ్ ఉంది కదా దాన్ని టైప్ చేశారంటే మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఈ ఐడి ఎంటర్ చేశారంటే మనకు విశాఖపట్నం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లై ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి మీరు. ఒకవేళ మీకు వస్తే అప్లై చేసుకోండి, లేదంటే నెట్స్ దగ్గర వెళ్ళారంటే నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఇది మీకు కంపల్సరీ కావాలి. దీన్ని ఒకసారి ఇక్కడ అతనికి చెప్పారంటే దీని ప్రాసెస్ ఫాలో అయ్యి అతను చేయడానికి అయితే ట్రై చేస్తాడనమాట. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన ప్రింట్ని తీసుకోండి. ఒక 2 అయితే తీసుకోండి, 2 కానీ 3 కానీ తీసుకోండి. తర్వాత మనం హాల్ టికెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది హాల్ టికెట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. నోటిఫికేషన్తో పాటు అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫిలప్ చేసి మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా మళ్ళీ మీరు విశాఖపట్నానికి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏ విధంగా ఫిలప్ చేయాలంటే హాల్ టికెట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో దీని అయితే మీరు అయితే టచ్ చేయొద్దండి. ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ అనమాట. అండ్ కిందనే మనకు కేర్ఫుల్గా చూడండి, దీన్ని స్టూడెంట్ మాత్రమే ఫిలప్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ తోటి క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిలప్ చేయాలి, కొట్టివేతలు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో అనేది నీట్గా అయితే ఉండాలి, క్లియర్ కట్గా. క్యాప్స్ పెట్టుకొని కానీ స్పెట్స్ పెట్టుకొని కానీ స్టైలిష్గా దిగినటువంటి ఫోటోలు అయితే పెట్టొద్దండి, అతికించొద్దండి. అండ్ 1 month లోపే దిగినటువంటి ఫోటో అతికించాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫోటో పైన సిగ్నేచర్ అయితే చేయండి, సెల్ఫ్ టెస్ట్. నెక్స్ట్ మనం ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసినారో ఆ ట్రేడ్ నేమ్ అయితే రాయండి. కింద వచ్చేసి మీ పేరు, కింద మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇవ్వండి. అంటే మీ హౌస్ నెంబరు డీటెయిల్స్ అవి. కింద వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ పోస్టల్ అడ్రస్ వచ్చేసి మీ హౌస్ నెంబరు, స్ట్రీటు, పోస్ట్ ఆఫీసు, మండలం కానీ సిటీ కానీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ పిన్ కోడ్ కానీ మొత్తం కూడా ఇవ్వాలి. తర్వాత కింద వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇస్తే కొంచెం మీకు బెటర్ అనమాట. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్కులు బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని మనకు మన 10th మెమోలో మార్కులు కింద అయితే ఉంటాయి బ్లాక్ మోల్స్, అవి ఇవ్వాలి. నెక్స్ట్ కింద వచ్చి మనకు సిగ్నేచర్ అప్లికేట్ క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయండి.
పక్కన మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంది కదా, అక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు కింద చెక్ లిస్ట్ అయితే ఉంటుంది, చెక్ ఆఫ్ లిస్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి పంపిస్తున్నారు అనేది టిక్ మార్క్ అయితే చేయాలి. ముందుగా వచ్చేసి చెక్ ఆఫ్ లిస్టు అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇది అనమాట. ప్రతి బాక్స్లో మీరు ఎస్ ఆర్ నో అనేది మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ అప్రెంటిస్ ప్రొఫైల్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేశారు కదా, అది పంపించాలి. అది కూడా టిక్ అయితే చేయండి. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో జిరాక్స్ అది కూడా పంపించాలి. తర్వాత ఐటీఐ మార్క్స్ మెమో జిరాక్స్, తర్వాత మనకు కమ్యూనిటీ క్యాస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, నెక్స్ట్ ఎవరైతే పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేస్తుంటే వాళ్ళ సర్టిఫికేట్, ఇక నెక్స్ట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టండి. లేకపోతే నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి మనకు ఎవరైతే ప్రజెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే చేసింటారు కదా వాళ్ళు ఉంటే కానీ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ఎస్ టిక్ చేయండి. తర్వాత ఒక చిన్న ఎన్వలాప్ తీసుకొని దాని మీద పోస్టల్ అడ్రస్ అనేది మన అడ్రస్ అయితే రాయాలి 2 అని పెట్టి. తర్వాత దాని మీద 55 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. అతికించేది చిన్న ఎన్వలాపు బై పోస్ట్ ద్వారా పంపించాలి. అది కూడా టిక్ అయితే చేయండి ఎస్ మీద. కింద వచ్చేసి మనకు 2 కాపీస్ ఆఫ్ డ్యూలీ ఒరిజినల్ హాల్ టికెట్స్ మీరు ఫిల్అప్ చేస్తారు కదా హాల్ టికెట్స్, అలాంటివి 2 అయితే హాల్ టికెట్స్ ప్రింట్అవుట్ తీసుకొని రెండింటి మీద 2 ఫోటోలు అతికించి ఆ రెండింటిని ఫిల్అప్ చేసి పంపించాలి. అది కూడా మీరు టిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద మనకు పార్ట్ 2 అని మనకి ఇది ఉంది కదా, దీనైతే మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, వాళ్ళే దీనైతే ఫిల్అప్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో మీరు అప్లై చేస్తారు కదా, అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్, అదేవిధంగా హాల్ టికెట్స్ 2 అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు కదా హాల్ టికెట్స్ అవి 2. ఇక నెక్స్ట్ మనకు కింద చెక్ లిస్ట్ ఉంది కదా అది, అండ్ వాటితో పాటు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ కూడా మడత పెట్టి మెయిన్ ఇన్లాబ్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ ఇంకోటి మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ ఉంటాయి కదా, మీ డాక్యుమెంట్స్ ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ చేయకపోతే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరు, రిజెక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మీరు మెయిన్ ఇన్లాబ్ తీసుకున్న తర్వాత మెయిన్ ఇన్లాబ్ మీద వాళ్ళు ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే రైట్ టు ట్రేడ్ నేమ్ మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ నేమ్ అయితే మెయిన్ ఇన్లాబ్మెంట్ మీద రాయాల్సి ఉంటుంది. అయితే రాసి 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్షిప్ నేవల్ డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ స్కూలు ఎంవి నేవల్ బేసు ఎస్ఓ పిఓ విశాఖపట్నము 530014 ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది బై పోస్ట్ ద్వారా మీరు మెయిన్ ఇన్లాబ్మెంట్ మీద 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అండ్ బై పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి, స్పీడ్ పోస్ట్ మాత్రమే దీన్ని అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు చిన్న ఎన్వలాప్మెంట్ కూడా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి, అది చూసుకోండి. దాని మీద 50 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు January 2, 2026 మనకు నెక్స్ట్ మంత్ 2 వరకు టైం అయితే ఇప్పుడైతే జరిగింది. ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్ మనకు నేవల్ అకాడమీ విశాఖపట్నం నుంచి ఇచ్చినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టుల నోటిఫికేషన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.